ఎవరైనా రాజకీయ నాయకుడిగా ఉండాలి అని అనుకుంటే హరీష్ రావు ఒక పెద్ద విశ్వవిద్యాలయం. సార్ నమస్తే సార్. నమస్తే శ్యామ్. హరీష్ రావు గారు సిట్ అధికారుల ముందు ఆయన అటెండ్ అవ్వడం జరిగింది. దాదాపు 7 నుంచి ఒక 8 గంటలు ఆయన విచారించడం జరిగింది. సో అసలు దీని మీద ఏం చెప్తారు సార్? అసలుకి న్యాయపరంగానే విచారించారనుకోవచ్చా, లేకపోతే ప్రభుత్వం ఒత్తిడి వల్ల అనుకోవచ్చా? ముందు మీ దిశ కాంప్లిమెంట్స్, పత్రిక కానీ ఛానల్ కానీ ప్రజల సమస్యలను తీసుకొని బాగా మంచి ఇంటర్వ్యూస్ను ప్రసారం చేస్తున్నందుకు మీ టీంకు నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. రేవంత్ రెడ్డికి ఒక ప్రత్యేకత ఉంది. దాదాపుగా నాకు తెలిసి గత 57 ఏళ్ళ సమైక్య రాష్ట్రంలో కానీ ఈ 12 ఏళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇతర భారతదేశ రాష్ట్రాల్లో కానీ ఎవ్వరికి లేని ప్రత్యేకత ఒకటి రేవంత్ రెడ్డి సొంతం చేసుకున్నాడు. అంటే ఇతరులకు లేనిది కాదు అది, బట్ ఎప్పుడో ఒకసారి స్పేరింగ్గా వాడేవాళ్ళు. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఈవెన్ ప్రధానమంత్రి అయినా తప్పనిసరి అయితే తప్ప ప్రజల దృష్టిని మరల్చే విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయకపోయేది. ఎక్కడో ఒకసారి ఎప్పుడో ఒకప్పుడు, చాలా రేర్. అంటే అది కూడా ఒక రకమైన క్రేజీనెస్, వెర్రితనం పెరిగిపోతుంది అనుకున్నప్పుడు, లేదా తనకు ఉనికికే ప్రమాదం వస్తుంది అనుకున్నప్పుడు స్పేరింగ్గా వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేసేవాళ్ళు. దీనికి మూలం ఎక్కడుందంటే విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణ అని ఉండేవాడు. రాజుకు సలహా ఇస్తూ ఉండేవాడు. అయితే ఒక సమస్యను దాన్ని ముట్టుకోకుండా చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలని చెప్పేవాడు. ఓకే, ఒక గీతను ముట్టుకోకుండా దాని ప్రాధాన్యతను తగ్గియాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. ఇది 16వ శతాబ్దం ఆ టైంలో ఆయన ఇచ్చిన సలహా అది. దీన్ని రాజకీయాలలో స్పేరింగ్గా వాడుకునేటోళ్ళు ఎప్పుడో ఒకసారి తప్ప. కానీ రేవంత్ రెడ్డి రోజు అదే పని చేస్తుంటాడు, ఎవ్రీడే చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తాడంటే చాలా తప్పులు మాట్లాడుతుంటాడు, చాలా తప్పులు చేస్తూ ఉంటాడు. వాటి నుంచి బయటపడడానికి ఇంకొక సమస్యను తీసుకొచ్చి ముందు పెడతాడు. ఆ సమస్య ఎట్లాంటిది ఉండాలంటే మీడియాకి హెడ్డింగ్ కావాలి, సోషల్ మీడియాకు మీరంతా మాలాంటి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకొని రావాలి. ఎందుకంటే ఆ ఇష్యూను ఒక సెన్సేషన్గా, ఒక బర్నింగ్ ఇష్యూగా ముందు తీసుకొస్తాడు. అది ఏమైందంటే ఇది ఎప్పుడో ఒకసారి తెస్తే అర్థం చేసుకోవచ్చు, కానీ పదే తేవడం వల్ల ఆయన పల్చనైపోతున్నాడు. ఒక రాజకీయాలలో చాలా చిన్న వయసులో అతిపెద్ద బాధ్యత ఆయన ఎత్తుకెత్తుకున్నప్పుడు ఈ చీప్ టాక్టిక్స్ అనేటివి మంచి కావు. నా మిత్రుడు కాబట్టి ఒక సలహా ఇస్తుంది ఏంటంటే, ఇట్లాంటిది ఎప్పుడో ఒకసారి రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికో తను ప్రమాదం నుంచి రక్షించుకోవడానికో ఎప్పుడైనా చేయొచ్చు. కానీ ప్రతిదానికి వారంలో ఒకసారైనా 2 సార్లైనా ఈ అస్త్రాన్ని వాడడం వల్ల దానికి అది ఎక్స్పోజ్ అయిపోతుంది ప్రజల్లో. ఇంకెవరు పట్టించుకోరు. ఏ సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టినా కూడా జెన్యున్దైనా కూడా పట్టించుకోకుండా అయిపోతుంది. అయితే ఈ సమస్యకు ఇప్పుడు నేను చెప్పిన దానికి సంబంధం ఏంటి అసలు? ఫస్ట్ ఏం చేసిండంటే ఒక్కరోజు ముందు ఖమ్మం బహిరంగ సభలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని రీతిలో ఒక కామెంట్ చేశాడు. ఇది సిపిఐ సభలో మాట్లాడుతూ జెండా గద్దెలు గులగొట్టండి, అది కూడా టీడీపీని ఇక్కడ లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలు గులగొట్టండి అన్నాడు. అది ఆయనకు బూమెరంగ్ అయింది, బాగా నెగిటివ్ అయిపోయింది ఆయనకి. అందులో 2-3 విషయాలు ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే టీడీపీని తను వెనకేసుకొని వస్తున్నాడు, ఆ మెసేజ్ కేంద్రానికి పంపిండు ఆయన. మనం అందరం ఏమనుకున్నాం అంటే రేవంత్ రెడ్డి అలవోకగా టీడీపీని సపోర్ట్ చేస్తూ దాన్ని లేకుండా చేసినందుకు బీఆర్ఎస్ జెండా గద్దెలు కూలగొట్టమన్నాడు అని మనం అనుకున్నాం. అంతర్లీనంగా ఉన్న మెసేజ్ ఏంటంటే నేను టీడీపీ మనిషినే, రేపు మీరేమన్నా నన్ను ముట్టుకుంటే నేను భవిష్యత్తులో ఆ పార్టీ కూటమికి నేను నాయకత్వం వహిస్తా అనే ఒక మెసేజ్ పరోక్షంగా కాంగ్రెస్ హైకమాండ్కి ఇచ్చాడు. సో అంటే అక్కడ ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కాబట్టే రేపు ఏమైనా ఇప్పుడు ఈ కోల్ స్కామ్ వచ్చింది, ఈ మూడింటిని మనం హరీష్ రావు మీద విచారణ, ఖమ్మంలో ఆయన మాట్లాడిన మాటలు, అంతకంటే ముందు కోల్ స్కామ్, ఈ మూడింటిని విడదీసి చూడొద్దు. కోల్ స్కామ్లో ఏం జరిగింది? ఆయన తన క్యాబినెట్లో ఇంకొక 2 బర్తులు క్రియేట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఆయనకు.
ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మందికి హామీ ఇచ్చాడు, బర్తులు 2 ఉన్నాయి. మరి ఇంకొక ఇద్దరిని మనము ఎట్లా అకామిడేట్ చేసుకోవాలి? దాంతోపాటుగా కోల్ స్కామ్లో తన వాళ్ళకు కూడా తను ఇప్పించుకోవాలనుకుంటాడు కదా. అందుకని ఏం చేశాడంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరి మీద పరోక్షంగా దాడి మొదలుపెట్టాడు. అంటే అది ఆయన చేయిస్తున్నట్టు ఉండదు బయటికి. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్యాబినెట్లో ఉన్న మంత్రుల మీద ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా ఏ మీడియా కానీ ఏ వ్యక్తి కానీ సాహసం చేయడు. అందులో వ్యాపారంలో ఉన్నవాళ్ళు, ఎందుకంటే ముఖ్యమంత్రితో పెట్టుకుంటే వ్యాపారాలు దెబ్బతింటాయి. కాబట్టి కావాలనే పరోక్షంగా ఆయన సపోర్ట్తోనే దాడి జరిగిందని అనుకోవచ్చు, అలా అనుమానం లేదు. అయితే మంత్రుల మధ్యలో కుమ్ములాటలు ఉన్నాయి. ముఖ్యమంత్రికి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి పడట్లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పొన్నం ప్రభాకర్ను బదనాం చేసే కార్యక్రమము, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కోల్ స్కామ్లో తన వాళ్లకు కాంట్రాక్ట్ రావాలని ప్రయత్నం చేయడము, బట్టి అప్పటికే తన వాళ్ళకి ఇప్పించుకోవడము, ఇట్లాంటి సీక్వెన్స్ అంతా చర్చకు వస్తున్న సమయంలో, ఎందుకంటే ఎన్టీవీ జర్నలిస్టుల మీద దాడి జరగడం, ఆ దాడిలో పోలీసులు అనుచితంగా ప్రవర్తించడం, అర్ధరాత్రి పోయి చారిని ఇంటి మీద పోయి దాడి చేసి పట్టుకోవడం, కేసులో లేకపోయినా ఆయన పేరు లేకపోయినా దొంతు రమేష్ని అరెస్ట్ చేయడం, ఆ రమేష్ మీద సజ్జనార్ నెగటివ్ కామెంట్స్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా సీక్వెన్స్ చూసినప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్లో ఉన్న పెద్దల మధ్య కుమ్ములాట జరుగుతున్నాయి. మీడియా వర్టికల్గా డివిజన్ అయింది. బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కూడా పడతలేదు. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేసిండంటే ఆ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆయన పొరపాటున ఖమ్మం సభలో టీడీపీ ప్రస్తావన తెచ్చి బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టమన్నాడు. టీడీపీ ప్రస్తావన తేవడం కరెక్ట్ కాదు, ఆయనకు మంచిది కాదు. బీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టమని ఒక ముఖ్యమంత్రి చెప్పడం అనేది ఆయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు చేసిన ప్రమాణానికి విరుద్ధం. ఏమని ప్రమాణం చేస్తారు? రాగ ద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తానని అంటాడు. ఆ మీటింగ్లో మాట్లాడినప్పుడు టీడీపీ పట్ల రాగం వ్యక్తం చేశాడు, బీఆర్ఎస్ పట్ల ద్వేషం వ్యక్తం చేశాడు. అది కూడా ఒక క్రిమినల్ మెంటాలిటీతో చేసిన కామెంట్ అది. సో అయితే ఇది గద్దెలు గుల్లగొట్టమంటే పోలీసులు ఊకుంటారా? గద్దెలు గుల్లగొడితే ఏమవుతుంది? ఆ పార్టీ వాళ్ళకు చేతులు నరుకుతారు, ఊకుంటారా? సో ఇది మొత్తంగా ఏంటంటే ఇప్పుడు హరీష్ రావు గారు డైవర్ట్ చేయడానికి ఎందుకంటే కోల్ స్కామ్ డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టం అన్నాడు. టీఆర్ఎస్ గద్దెలు కూలగొట్టం అన్న స్టేట్మెంట్ ముఖ్యమంత్రి ఇవ్వాల్సింది కాదు కాబట్టి పైనుంచి ఎవరో షెంటినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలి? తన దగ్గర కొన్ని అస్త్రాలు ఉన్నాయి. అవసరమైనప్పుడు కేసీఆర్నైనా హరీష్ రావునైనా కేటీఆర్నైనా విచారణ పేరు మీద పిలిపించవచ్చు. కాబట్టి వెంటనే హరీష్ రావుని పిలిపిమని, ఎప్పుడు రాత్రి 9ంటికి. ఇప్పుడు ఆఫీసులన్నీ బంద్ అయ్యేది 5 గంటలకు. నిజంగానే వీళ్ళు సిట్ వాళ్ళు నోటీస్ ఇవ్వాల్సింది ఎప్పుడు 5 గంటల లోపల ఇవ్వాలి. అట్లీస్ట్ 2-3 డేస్ అన్న టైం ఇవ్వాలి. వాళ్ళు హరీష్ రావు గారికి ఇన్ఫామ్ చేసింది ఎప్పుడు నోటీస్ రూపంలో? రాత్రి 9ంటికి. ఆయన ఉన్నదేమో సిద్దిపేటలో, ఆయన నోటీస్ ఇచ్చిందేమో హైదరాబాద్లో, రమ్మన్నదేమో పొద్దున మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్. అంటే ఎట్లా డైవర్ట్ చేయాలని అనుకున్నప్పుడు హరీష్ రావు దొరికిండు ఆయనకు. వాళ్ళు మాత్రం అంటే చేసిన దానికి డెఫినెట్గా ఎప్పటికైనా ఎంక్వైరీలు జరుగుతూనే ఉంటాయని కూడా చెప్పారు. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఫోన్ ట్యాపింగ్ గురించి ఫోన్ ట్యాపింగ్లో పిలవాల్సింది వీళ్ళని కాదు. ఫోన్ ట్యాపింగ్లో పిలవాల్సింది ఆ ప్రభాకర్ రావును, ఆ హోమ్ సెక్రటరీని. పర్మిషన్ ఇచ్చినందుకు ఆయనని పిలవాలి. నిజంగానే పర్మిషన్ ఆయన దేనికి ఇచ్చిండు, ఎవరెవరు ఫోన్లు ట్యాప్ చేయమన్నాడు, ఆ లిస్టు బయట పెట్టాలి. దాని మీద ఎంక్వైరీ చేస్తే ఏదన్నా ఆయన హోమ్ సెక్రటరీ ఇచ్చిన పేర్లల్లో లేని పేరు మీద ఫోన్ ట్యాపింగ్ అయితే ఆ అధికారిని పిలవాలి. హరీష్ రావుకి ఏం సంబంధం ఫోన్ ట్యాపింగ్కి? ఒక మంత్రికి ఉన్న ఒక ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్తో సంబంధాన్ని రుజువు చేయగలుగుతారా? ఒకవేళ చెప్తే చెప్పొచ్చు అనుకుందాం. ఏమన్నా ఆధారాలు ఏమన్నా ఉన్నాయా సార్? లేవు, ఏం లేవు. హార్డ్ డిస్కులు లేవు కదా. ఇప్పుడు హార్డ్ డిస్కులు లేవు, వాళ్ళు చెప్పిందే ఆధారం. ఎవరితోనైనా బెదిరించో భయపెట్టో పేరు చెప్పియచ్చు, కానీ ఏ రకంగా సంబంధం ఉంటుంది? ఎట్లా రుజువు చేయగలుగుతారు? హరీష్ రావు దీని వెనకాలన్నట్టు ఏదైనా రిటర్న్గా ఇచ్చిండా? ఓరల్ ఎవిడెన్స్తో చేయలేరు కదా. పోలీసుల ముందు కన్ఫెషన్స్ అనేటివి యాక్సెప్టబుల్ కాదు. మరి హరీష్ రావు రిటర్న్గా ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తాడా? దానికి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే హోమ్ సెక్రటరీ దగ్గర రిటర్న్ పర్మిషన్ తీసుకోవాలి. హరీష్ రావు పర్మిషన్ ఇచ్చినా కూడా చెల్లదు కదా, రిక్వెస్ట్ చేసినా కూడా చెల్లదు కదా. కాబట్టి ఇది కేవలం టైంపాస్.
వాళ్ళకి టైంపాస్, మనకు డైవర్షన్ పాలిటిక్స్. ఒక మంత్రిని అంటే సార్, ఒక మాజీ మంత్రిని దాదాపు 7 నుంచి 8 గంటలు అలా ఎంక్వైరీ చేయడం వల్ల అంటే ప్రజలకు ఏం అర్థమవుతుంది అనుకోవచ్చు? అంటే దీంట్లో వాళ్ళంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా ఉంటుందా అసలు ఏంటి? ఏం లేదు, ఇప్పుడు ఆ రోజంతా సెన్సేషన్ అయింది కదా. ఇప్పుడు ఒక అరగంట సేపు సెన్సేషన్ అయింది అనుకో, మళ్ళీ 2 గంటల తర్వాత కోల్ స్కామ్ గుర్తొస్తుంది, రేవంత్ రెడ్డి మాట్లాడిన తప్పుడు మాటలు గుర్తొస్తాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేశాడు అనుకో, అప్పుడేమవుతుంది? అందరి దృష్టి హరీష్ రావును ఏం అడుగుతుండ్రో, హరీష్ రావును వేధిస్తున్నారు, హరీష్ రావుకు అనుకూలంగా ఉండే వాళ్ళు విచారణ స్థలం దగ్గర హంగామా చేస్తారు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈవినింగ్ అయిందంటే డిబేట్స్ స్టార్ట్ అవుతాయి. ఆ డిబేట్స్లలో హరీష్కి అనుకూలంగా ఉంటోళ్ళు, వ్యతిరేకంగా ఉంటోళ్ళు అని మీడియాలో కూర్చుంటారు. మొత్తం మీడియా సెన్సేషన్ అవుతుంది. ఒకవేళ మధ్యాహ్నం వదిలిపెట్టిన అనుకో హరీష్ని, మధ్యాహ్నం వదిలిపెడితే ఒక గంట సేపు నడుపుతారు, తర్వాత సాయంత్రం మళ్ళీ మెయిన్ ఇష్యూస్ మీదకి పోతుంది అటెన్షన్. ఇదంతా సోషల్ మీడియాకు పత్రికలకు ఒక రకమైన సెన్సేషన్ క్రియేట్ చేయడానికి 9 గంటల నుంచి ఏం అడిగింది, 8 గంటల నుంచి అడిగింది ఏముంది? ఆయన అడగాల్సింది ఒక్క ప్రశ్న, మీ మీద ఆరోపణ వచ్చింది, దానికి మీ సమాధానం ఏంటి అన్నప్పుడు ఆయన కౌంటర్గా అడుగుతాడు. నేనేమన్నా రిటర్న్కి ఇచ్చినట్టుందా? కౌంటర్ ప్రశ్నలు అడిగిండు అంటే అందుకే అడుగుతాడు. ఆయనే రివర్స్ అడుగుతాడు. నా మీద మీరు విచారణ చేయడానికి మీకున్న ఆధారం ఏంది అంటే, ఫలానా ఆయన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండు నీ మీద అని అంటారు. అట్లా ఎవరో దాని వాళ్ళు మస్తు మంది ఇస్తారు. దాని బేస్ ఏంటి అసలు? రిటర్న్ ఉందా? పోనీ నా ఫోన్లో ఏమన్నా మీరు ట్యాప్ చేశారు కదా, నిజంగానే ఏమన్నా ఉందా నేను మాట్లాడినట్టు? అంటే ఇట్లాంటి అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి ఓకే ఆ విచారణ టైంలో. హరీష్ రావు గారు చెప్పింది ఏంది, అడిగిందే మళ్ళీ అడుగుడు, అట్లా 3-4 సార్లు నన్ను సేమ్ క్వశ్చన్స్ వేసి ఇది చేశారు, అంతకుమించి చేసింది ఏం లేదని. అంటే కేటీఆర్ మీద ఏసీబీ విచారణ జరిగినప్పుడు అది జరిగింది, ఇప్పుడు హరీష్ రావు మీద అదే జరిగింది. ఇట్స్ డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ప్రూవ్ చేసేది ఏం లేదు. సో ఇది అలా ఎంక్వైరీ జరగడం వల్ల హరీష్ రావు గారికి అంటే సింపతి కార్డ్ ఏమైనా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అంటే ఆయన చాలా టాలెస్ట్ లీడర్. అంటే వ్యక్తిగతంగానే పొడుగని నేను అంటలేను, తెలంగాణ పాలిటిక్స్లో టాలెస్ట్ లీడర్ ఆయనే. ముఖ్యమంత్రి గారి తర్వాత కేటీఆర్కు హరీష్ రావుకు ఆ సెకండ్ పొజిషన్లో ఆ ప్రఖ్యాతి చెందడం అనేది ఆయన ఉద్యమకాలం నుంచి కూడా ఎదుగుతూ వచ్చిన వ్యక్తిత్వం. వాళ్ళిద్దరు ఇప్పటికే టాప్ లీడర్స్. కొత్తగా దీంతో సింపతి అవసరమేమున్నది?